మానవాళికి ప్రవక్త. ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక వర్గానికి కాదు, సర్వ మానవాళికి ప్రవక్త. అందుకోసమే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలలో 14వ పురాణం భవిష్య పురాణంలో మాట్లాడుతున్నారు. ఓం మమదం పితుశ్రీనామ జేయస్య మక్కైష నగర జననస్య అద్వైత వేద పారంగస్య భూయిష్ట శశివర్ణస్య చంద్రోపాశ గణాంకస్య అహ్మద ఇతి ఖ్యాతః శిష్యాశాకో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమ ముసలయైన ధర్మ సంస్కారః. ఇప్పుడు చాలామంది అనుకుంటారు సాయిబు గారు జల్సాల మంత్రాలు చదువుతున్నాడు, ఏ క్యావికారే ఏ మంత్రం పడతా హై అని. అంతే, పాపం తెలియదుగా. అవునా కాదా? ఒకసారి తెలుగులో బయాన్లు చేస్తేనే నన్ను పట్టుకొని లాగిన్ను మసీదులో నుంచి, రే నువ్వేందిరా మజా తెలుగులో బయాన్ చేస్తావా, మా మసీదులోకి వచ్చిర్రా అని లాగేశారు నన్ను. వాస్తవంగా చెప్తున్నా. ఒకప్పుడు ఏమంటే మా అల్లా కోప్పడతాడు రా అని లాగిర్రు. ఏమయ్యా నువ్వు కొడుకు మూస్తారే తూ అని నన్ను. ఈరోజు కొడుకు మూతిన వాళ్ళు ఎంతమంది ఉండే గడ్డాన్ని పీకొడుతున్నారు చెప్పండి మీరే ఒకసారి సోదరులా. అంటున్నానని కాదు, బాధపడగాకండి, ఆలోచించండి. దీని అర్థం ఓం మమదం పితుశ్రీనామ జేయస్య మహమ్మద్ అనే ప్రఖ్యాత నామము కలిగిన వారు మక్కయీష నగర జననస్య. మక్కయ్య అనగా మధ్యమాంకము, ఐష అనగా భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననస్య నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగస్య ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణస్య భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోపాశ గణాంకస్య చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు. అహ్మద ఇతి ఖ్యాతః అహమ్మద్ అనే ప్రఖ్యాతిగాంచుతారు. శిష్యాశాఖో పరిమన్వితః సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషితః సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది ఒడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి ఆయుధమును ధరించుంటారు. శ్మశ్రుధారి గడ్డమును పెంచి ఉంటారు. భవిష్యతి జనో మమ ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కార ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మము.